ఇప్పుడు మా సరిత మేడం గారు ఇప్పుడే వచ్చారు. మరి వారు ఏ ఏ పాటలు పాడతారో ఏమిటో వాళ్ళకే తెలియాలి, మాకైతే తెలియదు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళే చెప్పాలి ఏ పాటలు ఏమిటి అనేది. సో పనిలో పనిగా మేము మనసు విప్పి చూడు కార్యక్రమం కూడా స్టార్ట్ చేసేస్తాము. అది మీరంతా చూడాలి, వాళ్ళేం చెప్తారో మేమేం అడుగుతాము, అది మీరే చూడాలి. ప్లీజ్ కమ్ సరిత గారు. చూశారు కదండి సరిత గారు, వీరు ఇంతకుముందు మా మొదటి ప్రోగ్రాంలో ఒక అద్భుతంగా పాడారు. ఎందుకంటే అప్పుడు మేము సోలో సాంగ్స్ చెప్పాం. కారణం ఏంటంటే కాంపిటీషన్ తప్పడం లేదు. సో ఆ ప్రోగ్రాంలో అద్భుతంగా సాధన చేసి మా యూట్యూబ్ ప్రేక్షకుల నుంచి అప్పుడు మేము యూట్యూబ్ ప్రేక్షకుల కోసం పెట్టలేదు, సాధన చేశారు. చక్కగా దాదాపు ఒక 20 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో బెస్ట్ ఫీమేల్ సింగర్గా సెలెక్ట్ అయ్యారు. చెప్పండి మేడం, చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి సంగతి? హైదరాబాద్ అండి, మాకు తెలుసు హైదరాబాద్లో ఎక్కడి నుండి వచ్చారు? దిల్సుఖ్ నగర్. అబ్బా, పక్కనే దిల్సుఖ్ నగర్, ఎందుకంటే మేము కూడా ఉండేది ఇక్కడే. సో చాలా సంతోషం మేడం. మీరు చెప్పండి, అసలు ఈ యొక్క పాటలు పాడాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉత్సాహం మీకు ఎప్పటి నుండి వచ్చింది? 4-5 years నుంచి పాడుతున్నానండి. 4-5 years నుండి. అంటే 4-5 years నుండి మీ ఇంట్లో ఏమన్నా పాటలు పాడేవాళ్ళు ఉన్నారా? మీ మదర్ కానీ, పవర్ ఫాదర్స్ కానీ, ఎవరైనా కానీ? తాత వాళ్ళు పాడేవాళ్ళు. అద్భుతం. అంటే అమ్మగారి తరఫున తాతనా, నాన్నగారి తరఫున తాత? నాన్నగారి తరఫున తాత. చాలా సంతోషం మేడం. అయితే మీకు చిన్నప్పటి నుండి మీకు అప్పుడే ఈ 4-5 ఏళ్ళ నుంచే మీరు పాటలు పాడాలని అనుకున్నారు? చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, పాడడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను గానకోకిల అనేసి గానకోకిల. అద్భుతం కదా, మీ వాయిస్ కూడా కోకిల లాగానే ఉంటుంది. మా యూట్యూబ్ ప్రేక్షకులు వింటున్నారు, మేము కూడా అదే అనిపిస్తుంది మాకు. గానకోకిల అంటే ఎందుకన్నారు ఆ మాట? అంటే మీరు ఏమన్నా పాడి ఉండాలి. ఎస్, ఇది స్కూల్ డేస్ లో. అంటే అప్పుడు ఏం చదివేవాళ్ళు? స్కూల్ డేస్ అంటే ఎన్నో తరగతి చదివేవాళ్ళు? 7th 8th లో ఉన్నప్పుడు కాంపిటీషన్స్ అన్నిట్లో నన్ను పాడించేవాళ్ళు. కాంపిటీషన్ లో. సో అక్కడ మీరు ఎలాంటి పాటలు పాడేవాళ్ళు? మీరు దేశభక్తి అంటే ఆగస్ట్ 15th కానీ ఇట్లాంటి సందర్భాల్లో దేశభక్తి గీతాలు. సో అలా మీకు సంగీతం అబ్బింది. అంటే సంగీతం అంటే సినిమా సంగీతం. అంటే మీరు ఏమన్నా క్లాసికల్ మ్యూజిక్ ఏమన్నా నేర్చుకున్నారా? ఏం నేర్చుకోలేదు. చాలా సంతోషం మేడం. మా యూట్యూబ్ ప్రేక్షకులకి ఇప్పుడే మీరు చాలా చెప్పేశారు. అంతకన్నా వాళ్ళు వినలేరు, అంతకన్నా మీరు చెప్పలేదు, నేను అడగలేదు. చాలా సంతోషం. ఇప్పుడు ఏ పాట పాడతారు మీరు? సోలో. ఏది సోలో? చెప్పండి సరిత గారు, ఏ పాట పాడతారు మీరు? పాడుతూ రాగండి, మీరు ఇప్పుడే పాట పాడేస్తారా? వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు చక్కగా. నేనని నీవని ఏ సినిమాలో ఇది? కొత్త బంగారు లోకం. అబ్బా, అంతా బంగారమే, కానీ అక్కడ ఏమీ కనపడదు. రైట్. మా యూట్యూబ్ ప్రేక్షకుల కోసం నేనని నీవని కొత్త బంగారు లోకం అనేటువంటి పిక్చర్ లో మా సరిత గారు పాడతారు.
హృదయమా వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా మరి కొత్తగా మరో పుట్టుగా అని చెట్టుగా ఇది నీ మాయనా నీరని నీవని వీరుగా నీమని జన్మించిన ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రిప్పదిన చాలా స్వప్నం ఇప్పుడెదురై సత్యం తెలిస్తే చుకోగలరా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే పదము నాది పరువు నీది రథము పైరా ప్రియతమా తగువు నాది దిగువ నీది గెలుచుకో పురుషోత్తమా నువ్వే దారిగా నిన్నే చేరగా ఇటు చూడక వినవేంటి రానా నీదని నీదని వీరుగా లేమని చెప్పిన వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రిప్పవిన చాలా స్వప్నం ఇప్పుడిదురే సత్యం తెలిస్తే పట్టుకోగలరా వేగం కొత్త బంగారు లోకం తిరిస్తే అద్భుతంగా మీరు నిజంగానే వెళ్ళిపోతున్నారు. పచ్చ బంగారు లోకాన్ని చూపించేశారు, కానీ అది పచ్చ బంగారమే, ఒరిజినల్ బంగారం కాదు. సో మా యూట్యూబ్ ప్రేక్షకులు కూడా హాయిగా గాలిలో తేలిపోయారు చక్కగా ఈ పాట. ఎందుకంటే ఒకప్పుడు ఈ పాట రిలీజ్ అయినప్పుడు కుర్రకారంతా ఉరుతలుగిపోయారు. సో అద్భుతమైనటువంటి పాట పాడారు. ధన్యవాదాలు సరిత గారు మీకు. మా యొక్క గంధర్వ కల్చర్ థియేటర్ స్టూడియోకి వచ్చి చక్కని పాట ఒకటి పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మా యొక్క యూట్యూబ్ ప్రేక్షకుల తరపున.